చూసుకోవాలి. మీ తాతగారు ఎలా చూశారో అవన్నీ అందరి అభిప్రాయాల్ని, అందరి అభిమానుల్ని తోడు తీసుకెళ్ళి యూ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్ లైఫ్. ఈ సందర్భంగా మీ వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే ఈ లేటెస్ట్ సినిమాలు తీశారు. దూకుడు, నువ్వు రోజు మాట్లాడుతుంటావు కదా, ఆయన శ్రీమంతుడు, మహర్షి, సర్కారు వారిపాట ఇవన్నీ తీసిన వాళ్ళు ఇవాళ ప్రజెంట్ డే ప్రొడ్యూసర్స్. మేమంతా పాతకాలం. యూ సేల్ విత్ దెమ్, సేల్ విత్ ది యూత్. ఇవాళ జరిగింది ఏంటంటే, ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద దెబ్బ కొట్టే అంత సినిమాలు నాకు తెలిసి 30-40 ఏళ్ళలో రాలా. ఇవాళ సినిమా రిలీజ్ అయిన సినిమా స్పైడర్ మ్యాన్ అనే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేంత కలెక్షన్స్ ఇవాళ వచ్చినాయి. ఇది ఊహించలే. అందువల్ల మన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొంచెం షేక్ అయి ఉండొచ్చు, కానీ పిక్చర్ సేల్ అవుతుంది. పిక్చర్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్, యూ హ్యావ్ బీన్ అప్రిషియేటెడ్. ఇవాళ రేపు బెటర్ అవుతుందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. అంటే ఇది బిజినెస్ చూసుకునే వాళ్ళకి, కొత్త ప్రొడ్యూసర్లకి, మీరు సినిమాలు చేసే వాళ్ళకి స్పైడర్ మ్యాన్ మాకు కనిపించేంత పబ్లిసిటీ జరగలే. అండర్ కరెంట్ పబ్లిసిటీ ఏమన్నా జరిగిందేమో మాకు తెలియదు. లేటెస్ట్ ట్రెండ్స్. ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఆల్ ది ప్రొడ్యూసర్స్. ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళు ఎలా ఇవాళ పబ్లిసిటీ చేస్తున్నారు, ఎలా క్రియేట్ చేస్తున్నారు. అది ఏదో సీరియస్ అవ్వచ్చు, కానీ ఇంత ఎఫెక్ట్ వచ్చేంత జనంలోకి ఎలా తీసుకెళ్ళగలిగారు, యూత్లోకి కానీ, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ఎలా చేశారు, నాకైతే అర్థం కాలే. మీలాంటి వాళ్ళకి ఏమన్నా ఎలా చేశారో డీప్గా స్టడీ చేసి యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఓన్ బిజినెస్ ప్లాన్ ఫర్ టుమారో. అది హాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి 30-40 ఇయర్స్గా ఎప్పుడు ఇంత జరగలే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేసిన సినిమా లేదు ఈ 30-40 ఇయర్స్లో. ఇప్పుడు ప్రీవియస్ డేస్ అయితే ఉండేవి, బెనగర్ లాంటి టైంలో ఉండేవి, కానీ అదే సిరీస్ వల్ల, కానీ సిరీస్ కాదు, వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు, జనరేట్ చేయాలి అనేది మనం కూడా నేర్చుకోవాలి ఫ్యూచర్లో. పెద్దగా విజిబుల్గా ఏ పబ్లిసిటీ చేయలే. మరి 1 month బ్యాక్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయటం, లేకపోతే వేరియస్ ఆస్పెక్ట్స్ స్టడీ దట్. అది ఇండస్ట్రీకి ఇచ్చే అడ్వైజ్. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ వచ్చిన